ఇక్కడ ఒక అద్భుతమైన ఛాన్స్ టాటా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. చంద్రబాబు గారు అది సాధించడంలో లోకేష్ గారు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. చంద్రశేఖరన్ గారితో మాట్లాడి ఇన్నోవేషన్ హబ్బులు అంటే ఆషామాషి కాదు. యంగ్స్టర్స్ ఇప్పుడు ఆ మధ్యన కేటీఆర్ పెట్టాడు ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్లో. దానికి పెద్ద ఎత్తున యువతను వినియోగించుకుంటున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానం అంటారు. ఇప్పుడు హైదరాబాద్ సక్సెస్కి కీలకమైనటువంటిది ఆ ఎల్ఎన్టీ వాళ్ళతో కట్టించినటువంటి ఆ హైటెక్ టవర్స్. అది కట్టించింది చంద్రబాబు గారు ఆ రోజున ప్లగ్ అండ్ ప్లే విధానంలోనే అనమాట. అంటే మొత్తం కట్టేసి ఉంటుంది, కరెంటు అన్నీ ఇచ్చేసి ఉంటాయి. మనం వెళ్తే నీకు 500 గజాలు కావాలా, 500 అడుగులు కావాలా, 1000 అడుగులు కావాలా, 1500 అడుగులు కావాలా, నీకు పార్టిషన్ చేసి ఇచ్చేస్తారు. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుండిపోవచ్చు అనమాట. నువ్వు 4 కుర్చీలు వేసుకెళ్ళి కూర్చుంటు, కావాలంటే అవి కూడా వాళ్ళే అద్దెలకి ఇస్తారు. ఇది సింపుల్ లాజిక్ అనమాట, పని చేసుకుని వెళ్ళిపోవడం అన్నటువంటిది. అలాంటి సిస్టమ్ వీటిట్లో రావాలి. ఇన్నోవేషన్ నేను ఇది కొత్తది కనిపెట్టా, ఇది అమలు చేస్తాను సార్ అంటే ఇచ్చేటటువంటి అలాంటిది ఏకంగా 5 ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి దగ్గర పెట్టారు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో రతన్ టాటా వాళ్ళు అంటే విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, విజయవాడలో కూడా ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్బులు పెట్టబోతున్నారు. ఇది యువతరానికి చాలా అద్భుతమైనటువంటి ఛాన్స్.